తెలుగునాడు విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. గుంటూరు నగరం పొన్నూరు రోడ్లోని విద్యుత్ భవన్లో గురువారం జరిగిన ఈ వేడుకల్లో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో భేటీ అయ్యి నియోజకవర్గాల్లో విద్యుత్ సమస్యలపై చర్చించారు. తెలుగునాడు విద్యుత్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు పుల్లా సుందరం బాబు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అర్లయ్య, రీజనల్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, ప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, వరప్రసాద్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు తెలుగునాడు విద్యుత్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎస్సీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున విద్యుత్ ఉద్యోగస్తులు, పెద్ద ఎత్తున రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కార్యక్రమంలో మాతో పాటు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, పెద్దలు ఎస్సీ గారు, అలాగే విద్యుత్ సిబ్బంది యావత్తు కూడా పాల్గొని ఈ విజయాన్ని ప్రతి ఒక్కరి విజయంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, అన్ని రంగాల ప్రజలు కూడా గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టిందనే విషయాన్ని ప్రజలు ఓట్ల ద్వారా తెలియచెప్పినటువంటి పరిస్థితులు. అందుకని ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా, సిబ్బందికి, ముఖ్యంగా విద్యుత్ సిబ్బంది అందరికీ కూడా, వారందరికీ కూడా తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని, వారు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు చేరదీయాలని, వారికి అందాల్సినటువంటి సంక్షేమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్నటువంటి స్లమ్స్లో పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద పూర్తిగా దృష్టి సారించి ప్రతి ఒక్క సిబ్బంది కూడా ప్రజల కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలను వెనకడుగేయకుండా ఒక మంచి పరిపాలన అందించి ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘాన్ని కార్యవర్గాన్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం.